ఇప్పుడు కామారెడ్డి నుంచి హైదరాబాద్కు వెళ్లే నేషనల్ హైవే మీద ఉన్నాము. జంగంపల్లి వద్ద తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నేషనల్ హైవే పూర్తిగా బ్లాక్ కావడం జరిగింది. దాదాపు 25 కిలోమీటర్ల మేర వాతావరణ పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్న నేపథ్యంలో మనం చూడొచ్చు బండ్లు కూడా కొట్టుకుపోయే పరిస్థితి. అత్యంత తీవ్రమైన పరిస్థితులలో కామారెడ్డి డీఎస్పీ గారు కూడా ఘటనా స్థలాన్ని పర్యవేక్షిస్తున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. జేసీబీతో ఆ నేషనల్ హైవేకి సంబంధించిన సిబ్బంది కూడా అంత క్లియర్ చేస్తున్నారు. దయచేసి కామారెడ్డి హైదరాబాద్ హైవేని అవాయిడ్ చేయాలి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే సిద్దిపేట నుంచి కరీంనగర్ వెళ్తున్న నేషనల్ హైవే కూడా వాతావరణ పరిస్థితులు ఉధృతిగా ఉండడం వల్ల ఆ నేషనల్ హైవేని కూడా అధికారులు క్లోజ్ చేస్తున్నారన్నట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం వస్తుంది. ఎప్పుడు కూడా వాతావరణ పరిస్థితులు అత్యంత ఇబ్బందికరంగా ఉన్నందున ఎవరు కూడా ఇక్కడ ట్రావెల్ చేయవద్దని ప్రజలందరినీ కూడా కామారెడ్డి కలెక్టర్ గారు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా ఒక సూచన రావడం జరిగింది. ఈ వాతావరణ పరిస్థితులు బాగాలేనందున దూర ప్రజలందరినీ బంద్ చేసుకొని ప్రజలంగా ఇళ్లలో ఉండాల్సిందిగా కోరుతున్నాము. కొత్త కారు మరి కొత్త కారు చాలా మీ పని చాలా ఉంది చాలా మీ పని పోతున్నాయి పోదాం వెళ్ళిపోయింది. ఫస్ట్ టైం ఇది కామెడీ మీ కామెడీ సర్పరాజ్ కాట్రే పోయినాయి 1 2 3 హౌసింగ్ బోర్డ్ కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ ఫ్రెండ్స్ 5 కార్లు బాగులో కొట్టుకపోతున్నాయి. హౌసింగ్ బోర్డ్ ఇంకా 2 కార్లు పెండింగ్ లో ఉన్నాయి. ఈ బైక్ కూడా కొద్దిసేపు అయితే పోతుంది. పాము ఉన్నది షటర్ మొత్తం అంతా పాము పాము పోయినాయి కారు పంప చదివితే బాగుంది. बन जाता है तेरी मारे बन जाता है। యాడికి పోతావు? అరే అట్లా పోతున్నాయి అలా కూడా ఎట్లుంటుందో చెప్పలు కాకపోతే తీర్చిన ఆడదాకా పోతుంటే బండి జామ్ అయింది. తిన్నవరా
తిమ్మాపూరు వాగు భారీ వరద. చెట్టు 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 రాయ్ చెట్టుకిరా मामा वो जरा बात भी मानो को अरे काय भी सका अपने కామారెడ్డి జిల్లా ఎల్లాపూర్ తండా, ఎల్లారెడ్డిపల్లి తండా, అటు చుట్టుపక్కల తండాలు మొత్తం కూడా వరదల్లో చిక్కుకొని అక్కడ ఉన్నటువంటి పశువులు వరదల్లో కొట్టుకొని పోయి ప్రాణాపాయ స్థితిలో ఆ తండా ప్రజలందరూ బిక్కుబిక్కుమంటూ అరచేతిలో ప్రాణాలను పట్టుకొని అక్కడ హరహత్తనాదాల మధ్యన బాధల మధ్యన అక్కడ ఎట్లా బతుకుతామా సస్తామా అనే పద్ధతుల్లో అక్కడ తండావాసులు ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. దయచేసి తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. అక్కడ అధికారుల ఆదేశాలు ఇవ్వాలి. అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలకు ఎవరైతే అక్కడ అందుబాటులో ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి తక్షణమే ఆ తండాలకు పంపించి ఎల్లాపూర్ తండాను, ఎల్లారెడ్డిపల్లి తండాను, చుట్టుపక్కల తండాలను కాపాడాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అవసరమైతే హెలికాప్టర్ను పంపించి అక్కడి తండా ప్రజలను కనీసం ప్రాణాలను కాపాడే పద్ధతుల్లో ఇప్పటికే ఆస్తులు విపరీతమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఆ వరదల్లో పశువులు మొత్తం కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి తక్షణమే మనుషులను కాపాడండి, కనీసం ప్రాణాలను కాపాడాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు.